భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 29వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా అర్జునుడితో ఆత్మ యొక్క సుసూక్ష్మమైన స్వభావము గురించి ఇలా వివరిస్తున్నారు. ఆత్మను చూచువారును, ఆత్మను గురించి చెప్పువారును, తత్వబోధను ఆసక్తితో వినువారును వేల కొలది ప్రజలలో ఒక్కడు మాత్రమే ఉండును. గురువు సూచనలను అనుసరించి ధ్యాన సాధన చేసే సాధకులకు తమలోని అంతర్దృష్టి జాగృతమై అది మన పంచకోశాలను అనుసరించి మన సాధన తీవ్రమైన కొద్దీ 5 దశలుగా పరిణతి చెందుతుంది. అంతర్దృష్టి యొక్క మొదటి రూపము ఇది అన్నమయ కోశమునకు సంబంధించిన నేను, నాది అన్న ప్రత్యక్షావగాహన. అంతర్దృష్టి యొక్క 2వ రూపము ప్రాణమయ కోశమునకు సంబంధించిన ప్రత్యక్షావగాహన. ఇది ప్రథమ దశలో సువాసనలుగా, శబ్దాలుగా, కాంతిగా క్షణికంగా గోచరిస్తుంది. ఇందులో ఉన్నత రూపము ప్రతి అవయవములో ప్రవహిస్తున్న ప్రాణశక్తిని అనుభూతి చెందగలుగుతాం. అందులోని తీవ్రమైన రూపము ఓంకార నాదముగా వినబడటం. అంతర్దృష్టి యొక్క 3వ రూపము మనస్సుకు సంబంధించిన ప్రత్యక్షావగాహన. ఇక్కడ తొలి దశలో మన మనస్సులో ఉన్న సంకల్పాలను అనుసరించి ఏవో దృశ్యాలు కనబడడం జరుగుతుంది. అదే ఉన్నత దశలో కాంతి దర్శనము, జ్యోతి దర్శనము కలుగుతుంది. అంతర్దృష్టి యొక్క 4వ దశ జ్ఞానమయ కోశమునకు సంబంధించిన ప్రత్యక్షావగాహన. ఇక్కడ సాధకుడు సాక్షిభూత తత్వాన్ని అనుభూతి చెందుతూ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకుంటాడు. అంతర్దృష్టి యొక్క 5వ రూపము ఆనందమయ కోశమునకు సంబంధించిన ప్రత్యక్షావగాహన. ఈ స్థితిలో పూర్తిగా అంతర్ముఖుడై దైవికానుభూతులను ఆస్వాదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఆత్మ యొక్క అద్భుత స్వభావాన్ని తెలియజేస్తున్నారు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 29వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.